అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రియదర్శి హీరోగా డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే సినిమా ఈ నెల 19 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా ది పారడైజ్ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో రక్తం పడిన తర్వాత చరిత్ర ఓపెన్ అవుతుంది అంటూ తన విజన్ ను టీమ్ తో చెబుతూ ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ కనిపించారు శ్రీకాంత్ ఓదెల. దురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం తాజాగా రెండో శుక్రవారమైన 12వ తేదీన ఏకంగా 34.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు పుష్ప 2 హిందీ వర్షన్ పేరిట ఉండేది. ఆ రికార్డును దురంధర్ అధిగమించింది. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న సినిమాకు ఇట్లు అర్జున అని పేరు పెట్టినట్లు టీం ప్రకటించింది. ఈ మేరకు హీరో నాగార్జున వాయిస్ ఓవర్ తో రూపొందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అనీష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. యంగ్ హీరో నరేష్ అగత్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రం డిసెంబర్ 19, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మలయాళంలో అద్భుతమైన విజయాన్ని అందుకుని ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ ఇప్పుడు 3వ సీజన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను జియో హాట్స్టార్ తాజాగా పంచుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలైన దేఖ్లేంగే సాలా పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 15 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. పెళ్లి తర్వాత సమంత, రాజ్ నిడుమోరు తొలిసారిగా ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వారు బయటకు వస్తుండగా తీసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా మ్యాజిక్ మూమెంట్స్. మీరనుకున్నది కాదు అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి దర్శకుడు కె దశరథ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు.